మీరు చూస్తున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఇది అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఫ్రెండ్స్, స్టూడియోస్లో టైం ఎగ్జాక్ట్గా 8 గంటలు దాటి 4 నిమిషాలు కూడా దాటుతోంది. ప్రతిరోజు మార్నింగ్ బ్రీజ్ కార్యక్రమంలో మనం ఒక అతిథితో మాట్లాడతాం. సో ఆత్మీయ అతిథులు ఎన్నెన్నో విశేషాలు మనతో పంచుకుంటారు, సినిమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తుంటారు. ఫ్రెండ్స్, మరి ఈ రోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఎవరున్నారు అనుకుంటున్నారా? ఇప్పటి వరకు మనం సినిమాలో ఉన్న 24 ఫ్రేమ్స్లో ఉన్నటువంటి వాళ్ళతో ప్రతిరోజు పరిచయ కార్యక్రమం ఏర్పరచుకున్నాం. అయితే ఈ రోజు విశిష్టత ఏమిటి అంటే, సినీ రంగానికి సంబంధించిన వ్యక్తి, సినిమాల మీద ప్రత్యేకంగా డాక్టరేట్ లెవెల్లో పరిశోధన సాధించినటువంటి వ్యక్తి మనతో మాట్లాడబోతున్నారు. ద ఏస్థెటిక్ మెథడాలజీ ఆఫ్ ఫిల్మ్ స్టోరీ బిహైండ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్. మరి సక్సెస్ పొందినటువంటి ఫిల్మ్స్ వెనకాతలో ఉన్న విషయాలు, అలాగే ఫెయిల్యూర్ అయినటువంటి ఫిల్మ్స్ వెనకాతలో ఉన్నటువంటి విషయాలు, ఈ రెండింటి మధ్య జరిగేటువంటి సంఘర్షణలు, ఇలాగా చాలా పాపులర్ డైరెక్టర్స్ వీళ్ళందరితో కూడా చర్చించి పరిశోధన గ్రంథంగా తీసుకొచ్చి మద్రాస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందినటువంటి డాక్టర్ గౌతమ్ కాశ్యప్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో వారు చెప్పేటువంటి అమూల్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. అంతేకాకుండా ఆయన సినిమా సంభాషణల రచయిత కూడా. వారితో అనేక విషయాలు చర్చిద్దాం. హలో నమస్కారం అండి గౌతమ్ కాశ్యప్ గారు. నమస్తే సార్. సార్, ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఇది అలరించే కెరటం మీకు స్వాగతం పలుకుతోందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా ఈ రోజు మీ మాటలు చాలా మంది శ్రోతలు వింటున్నారు. ముందుగా మా శ్రోతలకు నేను పరిచయం చేశాను అనేక కోణాల్లో మీకున్నటువంటి ప్రతిభా విన్యాసాల గురించి. ముఖ్యంగా మీ గురించి, మీరు మీ నేటివ్ ప్లేస్, మీ కుటుంబ నేపథ్యాలు మా శ్రోతలకు వినిపిస్తారా? నాది పుట్టడం అయితే విజయవాడ అండి. ఓకే. అయితే నేను కన్ను తెరిచింది అంత మోతుగూడెం ఏరియాలో, మోతుగూడెం, డొంకరాయి. డొంకరాయి అంటే అడవి ప్రాంతం అది. అవునండి. 4 రాష్ట్రాలకి 3 జిల్లాలకి మధ్యలో ఉంటుంది ప్రస్తుతం. అంటే ఒడిశా, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇప్పుడు. కాబట్టి 4 రాష్ట్రాల కోళ్ళు. దండకారణ్యంలో అక్కడే పెరిగామండి మేము. సో నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగిపోయింది. ఆ తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ ఇటు సైడ్ బయట ప్రపంచంలో పడ్డాం అన్నమాట. ఓకే. అవనిగడ్డలో ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ విజయవాడ, ఆ తర్వాత మద్రాస్. మద్రాస్ లోనే ఎంఏ చేసి అక్కడే పిహెచ్డీ చేసి. సో ప్రఖ్యాతి పొందినటువంటి కళాశాలలో మీరు చదువుకున్నారు. తర్వాత ఉన్నత విద్య వైపు కూడా మొగ్గు చూపించారు కదా. సో ఒకవైపు విద్యాభ్యాసం, మరొకవైపు సినీ ప్రస్థానం, ఈ రెండింటిని సమన్వయపరుచుకునేటట్టుగా మీకు సినిమాల మీద ఆసక్తి ఎలా కలిగిందండి? అంటే మొదట ఈ మిమిక్రీ అవి చేస్తుండేవాడినండి. ఆ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఒకసారి ఒక కార్యక్రమాన్ని దందర్లో ఉన్నప్పుడు చేసి, అది ఆ మొత్తం ప్రోగ్రామ్ ని సమీక్షగా అన్నట్టుగా ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేశారు. ఆ తర్వాత వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారు. ఎక్కడి కేంద్రం అండి? ఆకాశవాణి విజయవాడ ఆకాశవాణి కేంద్రం. ఓహో, అయితే మీ మొట్టమొదటి ప్రారంభ దశ అంతా ఆకాశవాణి ద్వారా జరిగిందనమాట. అవునండి. ఓకే. విజయవాడ ఆకాశవాణి. అప్పట్లో నల్లూరు బాబురావు గారు అని యువానికి ఉండేవారు. ఆ తర్వాత నండూరు సుబ్బారావు గారు అని ఒక ఆయన ఉండేవారు. మీ అందరికి బాగా పాపులర్, అందరికీ తెలుస్తుంది. ఆయన పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అవునండి. శ్రీ గారు కూడా అప్పుడు అక్కడే ఉండేవారు. మేము పిల్లవేదరాలం. ఇప్పుడు చాలా చక్కగా, ఎంతో ఆదరణగా బాగా మాట్లాడేవాళ్ళండి. చక్కగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. అలాగా విజయవాడ ఆకాశవాణితోనే మొదలైందండి. అక్కడి నుంచి ఎలాగో మనకి అందరికి తెలిసిన వాళ్ళు, పెద్ద పెద్ద రచయితలు, వాళ్ళందరూ పరిచయాలు అవుతాయి కదా. అవునండి. దాంతో సహజంగా అందరికీ సినిమా పిచ్చి ఉన్నట్టే ఎవరికైనా అది ఒక ఆకర్షణీయమైన విషయమే కాబట్టి నాకు కూడా అట్లాగే అనిపించింది. దెన్ నేను ఎంఏ జాయిన్ అయినప్పుడు మద్రాసు యూనివర్సిటీలో ఎంఏ జాయిన్ అయ్యాను. ఎంఏ తెలుగు జాయిన్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అలాగా చదవడం, అలా దాని దగ్గరికి వెళ్ళడం జరిగింది. సార్, మరి సినిమాలకు సంబంధించి మీరు ఎంఏ జాయిన్ అయిన తర్వాత ఇంకా ఉన్నత విద్య, ఇప్పుడు పిహెచ్డీ వరకు వచ్చారు కదండి. సో ఆకాశవాణిలో ప్రారంభమైన మీ కళా తృష్ణ సినిమాల వైపు ఎలా వెళ్ళిందండి? బేసిక్గా ఓకే, అదే ఇప్పుడు నాకు కూడా అవన్నీ చూసి, వాళ్ళందరినీ చూసి, అంటే తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారు, తర్వాత వీళ్ళ మంచి మిత్రులుగా ఉండేవారు. ఇంకా కొంతమంది సినిమా మిత్రులు, వీళ్ళందరితో మనకి సినిమాలు అంటే మనకి బాగా, నాకు సహజంగానే అందరికి ఇష్టం, నాకు కూడా ఇష్టం అవడం. మనం అప్పటికి నేను రేడియో నాటికలు విజయవాడ రేడియో స్టేషన్ కి రాసి ఉన్నానండి. రాస్తుంటే
సరే ఆ తర్వాత నాకు ఉన్న కొంతమంది పరిచయాలు అవుతుంటారు కదా. అవునండి. లో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఉమర్జీ అనురాధ అని అప్పట్లో అక్కడ శ్రీ భారతీయ ఉమెన్స్ కాలేజీలో చదువుతుండేది. సో ఆమె నాకు పరిచయం అయిందనమాట. ఆ ప్రొఫెసర్ గారు చిన్ని కృష్ణయ్య గారు అని ఒక ఆయన ఉండేవారు, దేవెళ్ల చిన్ని కృష్ణయ్య గారని, జ్ఞానపీఠ అవార్డు రికమెండేషన్ కమిటీలో కూడా మెంబర్ అండి. ఓకే. ఆయన పరిచయం చేశారు ఇది. ఆమెను పరిచయం చేస్తే ఆమె రచయిత్రి అనమాట. సో అంటే ఇప్పుడు ఆమె రచయిత్రి అంటే EMI చేసేది, గగన్, 180, ఈ సర్వ చరిత్ర, ఈ సినిమాలన్నీ ఒంటి చేత్తో రాసిపారేసింది. ఓకే. ఆవిడ సరే అట్లా ఆవిడ పరిచయం అయింది. ఆ పరిచయం ఇంకా ఈ సినిమాలకి ఇంకొంచెం అంటే అగ్నికి అర్జున్ తోడైనట్టు అన్నట్టు ఇంకా అలాగే మొదలైంది. ఇంకొంచెం ఆవిడ కూడా మాట్లాడడం, ఇవన్నీ సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ రావడం అది అవుతుంటే మనకు నచ్చిన సినిమాలు కొన్ని ఫెయిల్ అవుతాయి అనుకోండి, అది మనకి షాకింగ్ గా అనిపిస్తుంది కదా. ఓకే, అవునండి. ఎందుకని ఇలాగా అంటే పైగా నాకు ఇంకా ఎక్కువ షాక్ అనిపించింది ఏంటంటే నేను ఆ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్నానండి. మా ఇంట్లో ఆ మాట చెప్తే మా నాన్నగారు మా అమ్మగారు చాలా టెన్షన్ పడతారు. అందుకని నేనేం చేశానంటే సరే PhD అనే ముసుగేసుకున్నాను. ఏమిటి వాళ్ళకి ఆ మాట చెప్తే కంగారు పడతారు కాబట్టి అందులో నేను PhD చేస్తున్నాను కాబట్టి అని ముసుగేసుకుందామని యాక్చువల్ గా మొదలుపెట్టి తప్పనిసరిగా మీరు ఆ రంగంలోకి వెళ్ళి తీరాలి PhD చేస్తే అది అని అనుకుని. కానీ చివరికి ఏమైందంటే నేను దాంట్లో నాటకం ఆడదామని చెప్పి అడుగు పెట్టి నిజంగానే ఆ పాత్రలో సీరియస్ అయిపోయి అదిగా మారాను. ఓకే. అలా అయిందండి. అది ఏంటంటే అది నిజమైన సమస్యగానే మొదలైంది. అది ఏంటంటే సినిమా మనకి నచ్చిన సినిమా ఫెయిల్ అవుతున్నాయి, మనకి ఏంటి అంటే అది ముఖ్యంగా నాకు కూడా అవసరమే కదండి. రేపు పొద్దున్న నేను డైరెక్షన్ లోకి వెళ్దాము అనుకున్నాను. అనుకున్నప్పుడు మనం రచయితగా మన కథలు రాసినా మనం దర్శకత్వంలోకి వెళ్ళాలనుకున్నా నాటకం మొదట ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం కదా. ఓకే. అది నాకు వచ్చిన ఇదనమాట ఆలోచన. అందువల్ల అసలు మొదలు పెడదామని ఏంటి దీనికి, ఎందుకంటే ప్రయోగ సరణం వ్యాకరణం కదా. అవునండి. భాష ముందు పుడుతుంది, ఆ తర్వాత భావం. అంటే భావం అదే భాష తర్వాత వ్యాకరణం పుడుతుంది. అందుకని ఆ వ్యాకరణం భాషను అనుసరించి ఉంటుంది కనుక ఒక సక్సెస్ఫుల్ భాష అంటే సక్సెస్ఫుల్ గా ఒకటి నడుస్తుందంటే దాని వెనకాల సక్సెస్ఫుల్ గ్రామర్ కూడా ఉందని అర్థం. అంతే కదా. అవునండి. ఒక చక్కటి పాట ఉందనుకోండి, దాని వెనకాల చక్కటి ఛందస్సు కూడా ఉంటుంది. అలాగే ఇది కూడా అంతే అని దాన్ని ఆధారంగా చేసుకుని దీనికి ఒక శాస్త్రం ఉంటుంది అని నమ్మి ముందుకెళ్ళాను. అదృష్టవశాత్తు అది సక్సెస్ అయింది అంతే. సో చలనచిత్రం ఒకటి దర్శకత్వం వహించడమైనా లేకపోతే తీయడమైనా సరే ఇదంతా కూడా ఒక సైన్స్ కింద ఉంటుందని చెప్పి మీరు ఊహా ప్రాతిపదికను వేసుకుని దాన్ని నిరూపించారనమాట. ఊహా ప్రాతిపదికగానే వెళ్ళాను, కానీ వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాల పాటు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే నేను చాలా మంది దర్శకులు అప్పట్లో కలిశానండి, క్రాంతి కుమార్ గారిని, ఇంకా ప్రముఖులు చాలా మందిని కలిశాను. భారతీ రాజా గారు నా PhDకి కో-గైడ్ గా ఉన్నారండి. కో-గైడ్? అవునండి. యూనివర్సిటీ గైడ్ LB శంకర్రావు గారని, బస్ శంకర్రావు గారని మా ప్రొఫెసర్ ఆయన యూనివర్సిటీ గైడ్. ఆ తర్వాత కో-గైడ్ గా కూడా మనం ఇంకా కొంతమందిని పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఆ రంగాల్లో నిష్ణాతులైన వారిని పెట్టుకోవచ్చు అన్నారు. అందువల్ల ఈయన్ని నేను ఎంచుకున్నానండి, భారతీ రాజా గారని. సో మీది ఎలాగో పరిశోధన ఈ చలనచిత్రాల మీద కాబట్టి ఒక పాపులర్ డైరెక్టర్ నే కో-గైడ్ గా పెట్టుకున్నారనమాట. అవునండి. పైగా ఆయన జెన్యూన్ డైరెక్టర్ అండ్ నేషనల్ అవార్డ్స్ ఎన్నో వచ్చినాయి ఆయన గురించి. ఈ రోజున అంటే సూర్యుడిని కాగడా పెట్టి చూపించినట్టు చూపించక్కర్లేదు. తమిళనాడు మొత్తం చాలా పాపులర్, అంటే చాలా ఎక్కువ పాపులర్. సౌత్ ఇండియా మొత్తం భారతదేశంలోనే చాలా పాపులర్ డైరెక్టర్. తెలుగులో కూడా ఎన్నో సినిమాలు తీశారు తక్కువ కాబట్టి. సీతాకోకచిలుక ఈ సినిమాలు చూడండి ఆ డైరెక్షన్. సో ఆయన దగ్గర నుంచి ఎంతో మంది హీరోయిన్లు ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఇళయరాజా గారిని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే.
ఇలా అంటే సినిమా హీరోయిన్లు శ్రీదేవి దగ్గర నుంచి రాధ, శ్రీదేవి, అంబిక ఇలా ఎంతో మంది హీరోయిన్లు, రేవతి వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసింది భారతీరాజయ్య గారని. ఓకే. సో ఆయనతో ఆయన అలాంటి సిన్సియర్ సీరియస్ వ్యక్తి అయితే నాకు కొంచెం ఉపయోగపడతారు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన నవ్వేసి మీరు సినిమా గ్రామర్ తెలుసుకుందామని నా దగ్గరికి వచ్చారు, ఏ గ్రామరు తెలియని వాడి దగ్గరికి గ్రామర్ గురించి వచ్చారేంటి అన్నారు ఆయన. ఓకే. కానీ ఏంటంటే అప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి, ప్రయోగకరణం వ్యాకరణం అండి, కావ్యాలు పుట్టిన తర్వాత వ్యాకరణాలు పుట్టాయి. సో అందువల్ల నేను దీని వెనకాల సైన్స్ ఉందని నేను నమ్ముతున్నాను అని చెప్పాను. సరే అయితే మీ కర్మ, ఏదో నా దగ్గర ఉందని వస్తున్నారు, నా దగ్గర ఏది తెలుసుకుంటారు చివరికి అన్నారు ఆయన. ఓకే. మీ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందని నేను చెప్పలేను అన్నారు. సరే సార్ చేద్దాం, ముందుకు వెళ్దాం, వెళ్ళిన తర్వాత నేను నమ్ముతున్నాను ఇందులో ఉంటుందని అని చెప్పి సరే సరే రండి అని చెప్పారు. ఇంకా అలా ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. ఓకేనండి. సో జాయిన్ అయ్యాము అని అంటున్నాను ఎందుకంటే అప్పుడు నా భార్య అంటే ఈ అనురాధ గారు అని చెప్పాను కదా. అవునండి. అనురాధ ఉమర్జీ అని ఆమె కూడా ఉన్నదండి. ఆమె కూడా అప్పుడు నాతో పాటు వచ్చింది. ఓకే. వచ్చినప్పుడు అలా జరిగిందండి. సార్ మరి భారతీ రాజా మొదలైనటువంటి వాళ్ళని కలిసి మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పరిశోధనకు గాను మీరు తీసుకున్నారు కదా. సో సినిమాలు అనేటువంటివి చాలా వాస్ట్ సబ్జెక్ట్, ఎన్నో రకాల అంశాలతో కూడుకుని ఉండుంటాయి. అందులో మరి ఫెయిల్యూర్ వెనకాల సక్సెస్ వెనకాల ఉన్న సీక్రెట్ ని మీరు తెలుసుకోవాలి అనుకున్నారు. సో దీంట్లో ఏమైనా కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారా? ఎలాంటి సినిమాలు తీసుకున్నారు, ఎలాంటి డైరెక్టర్స్ తీసుకున్నారు, ఎలాంటి అంశాలు తీసుకున్నారు, ఏమైనా కొన్ని స్టాండర్డ్స్ ని పెట్టుకున్నారా, ప్రమాణాలు పెట్టుకున్నామండి? అంటే ఈ రీసెర్చ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు రస నిర్వచనం గురించి, రసం అంటే ఏమిటి, సినిమా సక్సెస్ అంటే ఆనందం కలిగిస్తే అంటాం కదా. అవునండి. ఆనందం తర్వాత రసానందం అంటాం కదా. రసానందం కలిగిస్తే సినిమా బాగుంటుందయ్యా అంటారు మామూలు మాట. అసలు రసం అంటే ఏమిటి అనేది నాకు సమస్య వచ్చింది. ఎందుకంటే ఈ శాంత రసం అని, భక్తి రసం అని, ఇలాగ భక్తి రస చిత్రాలని అనేక రసాలు చెప్తూ ఉంటారు. నవరసాలు చెప్తారు. అది నవరసాలు లేవండి, ఉన్నది 8 రసాలే. అంటే ఈ రస సిద్ధాంతాన్ని కనుగొన్న భరతమునికి తెలిసినది 8 రసాలు. ఓకే. ఆయన ప్రతిపాదించింది. అయితే తర్వాత వారందరూ వారికి నచ్చి శాంతం అంటే విపరీతంగా నచ్చడం వల్ల అది కూడా ఒక రసము అని భావించారు. ఓకే. అదండి. అంటే యాక్చువల్ గా శాంతమని, భక్తి అని, స్నేహరసం అని, ప్రియోరసం అని ఇలా ఏవేవో రసాలు చాలా పేర్లు చెప్తారు. అవి రసాలు కావు. అంటే రసం నిర్వచనం దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఏది రసము అనే దాన్ని బట్టి ఏది రసము కాదో మనం ఆలోచించాల్సి వస్తుంది కదా. అవునండి. దీంట్లో అంటే ఆ రస నిర్వచనమే చాలా స్పష్టంగా ఉన్నది. అందువల్ల ఈ రస నిర్వచనానికి, భరతముని చెప్పిన రస నిర్వచనానికి లోబడి 8 రసాలే వస్తాయండి. ఓకే. అందువల్ల ఇంకా చెప్పాలంటే ప్రధానంగా 4 రసాలే ఉన్నాయండి. 8 రసాలు కూడా లేవు. ఆ 4 రసాల నుంచి మిగతా 4 రసాలు పుట్టాయి. ఓకే. ప్రధాన రసాలు 4. మనకి చలనచిత్రాలను ఎక్కువ పరిశీలించినప్పుడు కూడా అదే జరుగుతుందండి. 1 శృంగార రసం అండి. ఓకే. 2 రౌద్రం, 3 వీరం, 4 బీభత్సం. ఈ 4 సినిమాల్లో మీరు చూసుకున్నారండి ముఖ్యంగా? ఈ 4 కాక మిగతా 4 కూడా చూపించానండి. అంటే వాటి నుంచి పుట్టిన శృంగారం నుంచి హాస్యమని, రౌద్రం నుంచి కరుణమని, తర్వాత వీరం నుంచి అద్భుత రసం, బీభత్సం నుంచి భయానకం. ఈ 4 రసాలు కూడా సినిమాల్లో నేను ఆ సినిమాలు తీసుకుని వాటిని నిరూపించుకుంటూ ఈ శాస్త్రాన్ని నిరూపిస్తూ వచ్చాను. ఓకేనండి. సార్ గౌతమ్ కాశ్యప్ గారు, మరి చాలా ఆసక్తికరమైన విశేషాలు మీరు తెలియజేస్తున్నారు. మరిన్ని విశేషాలు సినిమాలకు సంబంధించి మేము తెలుసుకునే లోపు ఓ మంచి పాట వినిపిద్దాం అనుకుంటున్నాం. మీకు బాగా నచ్చిన, మీరు మెచ్చినటువంటి సినిమా, అందులో పాట ఏదైనా చెప్తారా? శంకరాభరణం ఇష్టండి. శంకరాభరణం ఇష్టం. ఓంకారనాథానం నా రీసెర్చ్ లో కూడా భాగంగా కూడా తీసుకున్నాను. మరి దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుంటాం. అయితే శంకరాభరణంలో మీకు నచ్చిన పాట పల్లవి మా శ్రోతలకు వినిపించి మళ్ళీ మనకు పరిచయ కార్యక్రమాన్ని కొనసాగిద్దామండి. అలాగే. మీరు మాత్రం లైన్ లోనే ఉండండి.
తప్పనిసరిగా. ఫ్రెండ్స్ వింటున్నారు కదా, మరి సినిమాలకు సంబంధించి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ వెనకాతలు ఉన్న ఒక ప్రణాళికని లేకపోతే సీక్రెట్స్ ని బయటకు తీసుకురావడానికి రీసెర్చ్ ఓరియంటెడ్ గా చేసి గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ ని అందుకున్నటువంటి ఒక రీసెర్చర్ డాక్టర్ గౌతమ్ కాశ్యప్ గారితో మనం మాట్లాడుతున్నాం. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందుగా వారికి నచ్చిన పాట వినిపిద్దాం. అందుకన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ కూడా తీసుకుందాం. కీప్ లిజనింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో. సాగరిక ఇది అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. శంకరాభరణము. శంకరగణ నిగళము శ్రీహరి పద కమలము. శంకరగణ నిగళము శ్రీహరి పద కమలము. సాగరత్న మాలికా తరణము శంకరాభరణము. శారద వీణ శారద వీణ రాగచంద్రికా పులకిత శారద రాత్రము. శారద వీణ రాగచంద్రికా పులకిత శారద రాత్రము. నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము. నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము. రసికుల కనురాగమై రసగంగలో తానమై. రసికుల కనురాగమై రసగంగలో తానమై. పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము. You're listening to FM Rainbow. సాగరిక ఇది అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఫ్రెండ్స్, మనం ఉన్న ప్రోగ్రామ్ మార్నింగ్ బ్రీజ్ కార్యక్రమంలో గెస్ట్ ఆఫ్ ద డేలో ఉన్నాం. ఈరోజు మనం మాట్లాడుతున్నాం డాక్టర్ గౌతమ్ కాశ్యప్ గారితో. సినీ సంభాషణ రచయిత, అంతేకాకుండా సినిమాల సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ మీద పరిశోధన చేసి డాక్టరేట్ కూడా అందుకున్నటువంటి వ్యక్తి. మరొకసారి వారికి వెల్కమ్ బ్యాక్ చెప్దాం. హలో. హలో సార్. నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ అండి గౌతమ్ కాశ్యప్ గారు. సార్, మరి మీరు ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ సంబంధించి కొన్ని సినిమాలను సేకరించాను, శంకరాభరణం కూడా అందులో ఒకటి అన్నారు కదా. సో మీరు ఎలాంటి సినిమాలను పరిశీలన చేశారు, అందులో ఏ ఏ అంశాలు ఎక్కువగా మీకు ఉపయోగపడ్డాయండి? నేను రసానికి ఒకటి చొప్పున తీసుకున్నానండి. ఓకే. అంటే 4 రసాలు ప్రధానమైనవే అయినా 8 రసాలు, ఆ 4 రసాల నుంచి మరో 4 రసాలు పుట్టాయి అని చెప్తున్నాం కదా. ఆ 4 రసాలు అంటే మొత్తం 8 రసాలని తీసుకుని రసానికి ఒకటి చొప్పున సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే సెలెక్ట్ చేసుకోవడం అయితే ఆయన భరతముని ఏమంటారంటే, నాట్యశాస్త్రం బిగినింగ్ లోనే ఒక శ్లోకం ఉంది, 14వ శ్లోకం. దాంట్లో ఏమంటారంటే, ధర్మ మధ్యంచ యశస్యం చ స ఉపదేశ్యం స సంగ్రహం వైశ్యతస్య లోకస్య సర్వకర్మాను దర్శకం. అంటే ధర్మాన్ని ప్రతిపాదించేది, యశస్సును కలిగించేది, ఉపదేశంతో కూడినది, సంగ్రహంగా ఉండేది, భవిష్యత్తులోనూ లోకంలో సర్వకర్మల్లోనూ అంటే వాళ్ళు చేసే అన్ని పనుల్లోనూ అనుదర్శకంగా గైడెన్స్ గా ఉండే విధంగా ఉండే ఒక
పంచమ వేదము అనే నాట్యశాస్త్రాన్ని నేను నిర్మిస్తున్నాను అని చెప్పి బ్రహ్మదేవుడు అన్నాడని భరతముని అంటాడు. ఓకే. బ్రహ్మదేవుడు అన్నాడో లేదో మనకు తెలియదు, కానీ భరతముని మాత్రం ఆ మాట అంటున్నాడు. మనం భరతముని ఇదంతా కూడా నాట్యశాస్త్రం అనేదంతా కూడా, అంటే ఈ రస సిద్ధాంతం అంతా కూడా నాకు బ్రహ్మదేవుడు నాతో అంటే నేను మీతో అంటున్నాను అనే పద్ధతిలో చెప్తారండి భరతముని. సో మనం భరతముని మనతో చెప్తున్నాడు కనుక మనం దేవుళ్ళని వాళ్ళని విశ్వసించినా విశ్వసించకపోయినా శాస్త్రం దగ్గరికి వస్తే భరతముని ఈ మాట అంటున్నాడు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, జనరల్ గా వయసు మిగిలిన వాళ్ళు అంటారు చూడండి, ఇలాగే కోతలకు వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కూడా, అంటే ఎందుకంటున్నానంటే చాలా మంది ముసలి వాళ్ళు వయసులో పెరిగిన తర్వాత నేను చాలా గొప్ప పనులు చేశాను అని చెప్పి వాళ్ళు చేసిన చిన్న పని అయినా చాలా గోరంతులు కొండలు చేసి చెప్తున్నాడు సహజంగా చూస్తాం. నాకు కూడా ఇలా ఏమైనా భరతమునికి, అంటే ఆయన కూడా చాలా ముసలివాడు కదా, పెద్ద ఆయన తాత ఇంటాడు ఆ టైంలో, అలా పైత్యం మాటలుగా ఏమన్నా మాట్లాడేమో కోతలకి అని చెప్పి ఒక సెకండ్ సందేహం వచ్చింది. పైగా బాగా నాస్తికత్వం ఉండేదండి నాకు. సో అలా వెళ్ళిన తర్వాత చివరికి అర్థమైంది ఏంటంటే, ఆయన ఈ దూరంతులు కొండతో చేసి చెప్పలేదు, ఆయన చాలా లోతుగా ఈ శాస్త్రాన్ని పరిశీలించి చెప్పారు అని నాకు చివరికి అర్థమైంది. ఎందుకంటే మనం జనరల్ గా చూసేదాన్ని బట్టి నేను అనుకున్నాను అనమాట అండి అప్పట్లో. ఎందుకంటే మన మనవడు, మన కొడుకు కన్నా మనవడు చాలా తెలివిగలగాడుగా ఉంటాడు కదా లోకంలో. అవునండి. మరి ఆయనేమో ఇది భవిష్యత్తులో లోకంలో అందరికీ వర్తిస్తుంది అంటే అది అసలు ఇది ఎలాగ వీలవుతుంది అని, సినిమాలు ఉన్నాయి కదా, అది ఎప్పుడో నాటకాలకు సంబంధించిన శాస్త్రం, అది అప్పుడు కరెక్ట్ అయితే కావచ్చు, ఇప్పుడు కరెక్ట్ అవుతుందని ఏమిటి అనేది నా ప్రశ్న. పైగా కరెక్ట్ అయింది అనుకోండి నాకు మంచిదే, నేను డైరెక్టర్ అవదలుచుకున్నాను, అది అందరికీ మంచిదే. కరెక్ట్ కాలేదనుకోండి, ఇది కరెక్ట్ కాలేదని అర్థం అవుతుంది కదా. అదేదో ఇలాగే అన్ని రకాలుగానే అనుకున్న తర్వాత నాకు ఇది అవసరమైంది ఈ రీసెర్చ్, అలా తీసుకున్నాను. సో కొంచెం పక్కకి వెళ్ళినట్టున్నాను. అవునండి, మూవీస్ చెప్పండి. అదే సినిమాలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రాలను ముందుగా ఒక వరుసలో తయారు చేసుకున్నాను. తయారు చేసుకున్న తర్వాత అంటే మనం చెప్పే సినిమాలు అందరికీ అర్థం అవ్వాలి కదా. అవునండి. మనం చెప్పే ఉదాహరణలు ఏమండి, ఈ సినిమాలో ఈ అంశం ఉన్నదండి, ఆ శాస్త్రంలో రస సిద్ధాంతంలో ఉన్న అంశం ఇందులో ఉన్నదండి అంటే అందులో ఉన్న ఆ సినిమా జనం చూసి ఉండాలి కదా. అవునండి. అందుకోసం టాప్ హిట్ లిస్ట్, టాప్ సినిమాల హిట్ లిస్ట్ అంతా తయారు చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేసామంటే, పదే పదే మనం చూడాలి కాబట్టి అది క్యాసెట్లుగా దొరుకుతున్నాయా లేవా, మళ్ళీ అవి దొరకాలి, సీడీల్లోనూ వీటిలో దొరకాలి. అందుకని చెప్పి అలా దొరికే వాటిని కొన్ని సినిమాలు, అనేక సినిమాలు దొరకలేదండి, టాప్ హిట్స్ కూడా దొరకలేదు. సో అందువల్ల అవి కూడా అలా దొరికే వాటిని మళ్ళీ ఎన్నుకున్నాం దాంట్లో. ఇంకా ఆ తర్వాత రసాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్క సినిమాని ఇలా ఇలా అర్థం చేసుకున్నాం, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ ర్యాండమ్ పద్ధతిలో ఈ సినిమాలన్నీ హిట్ సినిమాలని ఎన్నుకున్నాము. అన్న తర్వాత ఒక్కొక్క రసానికి కొన్ని సినిమాలు తయారు చేసుకున్న తర్వాత ఆ లిస్ట్ మళ్ళీ ర్యాండమ్ పద్ధతిలో ఎన్నుకున్నాం. అంటే మనకి వాటి పట్ల రాగద్వేషాలు లేకుండా ఉండాలని. కొంత అభిమానాలు ఉంటాయి కదా మనకి సినిమాలను, డైరెక్టర్లు లేకపోతే ఇవన్న తర్వాత, అందుకని అలాంటి ఏమీ లేకుండా వీటిని ఎలా తీసుకోవాలి అనుకున్నప్పుడు అలా ర్యాండమ్ పద్ధతిలో తీసుకుని ఆ రసానికి ఒకటి చొప్పున ఎన్నుకున్నాను. ఎన్నుకున్న తర్వాత దాంట్లో రీసెర్చ్ లో తీసుకున్నాను. ఓకేనండి. సో ఏదైనా ఒక సక్సెస్ఫుల్ గా వచ్చినటువంటి సినిమాని మీరు చూసుకుని అది సక్సెస్ ఎందుకు సాధించింది అన్న విషయం గురించి మీరు చర్చించింది ఏదైనా సరే ఒకటి ఉదాహరణ చెప్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు మనం ఇందాక వినిపించిన శంకరాభరణం సినిమాలో తీసుకున్నాం. ఆ శంకరాభరణం సినిమాలో స్పష్టంగా ఆర్తశాస్త్రం అడుగడుగునా కనిపిస్తుంది. అది ఈ సినిమా గురించి అంటే మీరు ఇందాక వినిపించిన ఒక పాటలోనే ఆ మొట్టమొదట తెలియజేస్తాయండి ఆ పాటలోనే బీజం అని. అంటే ఒక కథ, మనకి ఒక చెట్టు ఎలా అయితే మనకి విత్తు ముందా చెట్టు ముందా అంటారు కదండి. అవునండి. అందరూ ఆ మాట అడిగినప్పుడల్లా చాలా తెలివిగల ప్రశ్న వేశాడు వీడు, అతి తెలివితేటలు చూపిస్తున్నాడు, అందరికీ తెలిసిలేవయ్యా అనుకుంటాం. కానీ దానికి సమాధానం ఉందండి. విత్తు ముందా చెట్టు ముందా అనే దానికి సమాధానం దొరికింది. విత్తనమే ముందండి. ఓకే. మరి విత్తనమే ఎందుకు ముందు, చెట్టు ఎందుకు ముందు కాదు అన్న మాట అడుగుతారు కదా. చెట్టు నుంచి విత్తనం వచ్చింది కదా అంటారు కదా. చెట్టు నుంచి విత్తనం రాలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క చెట్టుని సృష్టికర్త ప్రపంచం అంతా నాటడానికి మోసుకుంటూ వెళ్ళి ఆయన తెలివి తక్కువ వాడేం కాదు.
ఆయన చాలా తెలియగలవాడు కనుక విత్తనాలు అలా విసిరేస్తాడు, వాటంతా వస్తాయి. కాబట్టి విత్తనాలే మొదట, ఆ తర్వాత చెట్లు వస్తాయి. ఓకే. సో ఇదే ప్రాతిపదిక దానికి. దీంట్లో కూడా అదేనండి, విత్తనమే ముందు సినిమా కథకు కూడా. ఈ పాటలో ఇందాక చెప్పిన పాటలో కూడా అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానని సోపానమని నమ్మిన ఒక సంగీత విద్వాంసుడు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకుని నిలబడి మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటాడు. ఓకే. అలా తెచ్చుకున్న ఆనందంలో ఆయన జీవితాన్ని, ఆయన అమరత్వాన్ని పొందుతాడు. మనకు ఆ పాటలో కూడా చూడండి, అమరత్వ సిద్ధికి అని వస్తుంది. అవునండి. కరెక్ట్ గా ఆ పాటలో ఉన్న మొట్టమొదటి ఆ బీజంలో అది ఆ పాటలోనే పడిపోయింది ఆ భావం. సినిమా ఎండ్ కూడా అదే. బీజం ఏదైతే వేస్తామో అదే ఫలం రావాలండి. ఓకే. ఆ ఫలం రాలేదనుకోండి, అది ఆ సినిమా అప్టర్ ఫ్లాప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు అనేక సినిమాలు నేను నా పరిశోధనలో గమనించిన విషయాన్ని ఏంటంటే, అట్టర్ ఫెయిల్యూర్ అయిన అనేక సినిమాల్లో ఇది కనిపించదండి. ఓకే. అంటే మనం చాలా మంది అంటూ ఉంటాం కదా, ఇతివృత్తము అంటాం కదండి, కథ స్టోరీ. ఇది ఇతివృత్తం అని అంటూ ఉంటాం. కానీ ఇతివృత్తం అనే పదానికి అర్థం మామూలుగా మనం అందరం అనుకునే స్టోరీ కాదండి. ఇది చాలా ప్రత్యేకమైన పదం. ఓకే. ఇది భరతముని మొట్టమొదటిసారిగా దాన్ని ప్రయోగించినట్టు అర్థమవుతాం. ఈ రెండు పదాల సంకలనం చూడండి, పదాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇతి వృత్తము అని రెండు పదాలు అందులో కనబడతాయి, ప్రిఫిక్స్ సఫిక్స్. అంటే ఇది వృత్తము అని ఆయన చెప్తున్నదండి. అంటే ఇది వృత్తాకారంలో ఉంటుంది అని దాని అర్థం కూడా. ఓకేనండి సార్. విత్తనం నుంచి ఫలం దాకా వస్తేనే వృత్తం కంప్లీట్ అయినట్టు కదా. సో పూర్తిగా అది ఆ ఫలితం రావాలి అంటే సినిమాలో అది ఉండాలి అని చెప్పి మీరు అంటారు. విత్తనం దగ్గర నుంచి ఫలం దాకా ఆ సర్కిల్ పూర్తి అవ్వాలండి. ఓకేనండి. ఈ ఒక్క సర్కిల్ సరిగ్గా లేక కొన్ని వందల వేల సినిమాలు అట్టర్ ఫెయిల్యూర్ అయినాయి సార్. ఓకే సార్. సార్ మరి మీరు తీసుకున్నటువంటి సినిమాల్లో కేవలం ఒక భాషని ఏమైనా లిమిటేషన్ పెట్టుకున్నారా, లేకపోతే మల్టీలింగ్వల్ గా కూడా సినిమాలను మీరు పరిశీలించారా? మల్టీలింగ్వల్ గా కూడా పరిశీలించానండి. అంటే మనం ఇది ఒక ఇండియన్ సినిమాల్లోనే ఉన్నదా, ఎందుకంటే భరతముని భారతదేశానికి సంబంధించిన వాడు కనుక ఇది సార్వజనీనం అని చెప్పారు ఆయన. అది సార్వజనీనమా కాదా అనేది మనం కూడా తేల్చుకోవాలి కదా పరిశోధనలో. అవునండి. నాలాంటి అనేక మంది నాస్తికులు కూడా ఉంటారు కదా. సో అందుకని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇది సార్వజనీనమా కాదా అని తెలుసుకోవడం కోసం మన ఇండియాలోనే ఉన్న హిందీలో ఉన్న షోలే సినిమా తీసుకున్నాం. ఇంగ్లీష్ సినిమాల్లో 2 సినిమాలు తీసుకున్నామండి. ఒకటి టైటానిక్, ఈ శృంగార రసానికి అప్లై చేయడం కోసం టైటానిక్ సినిమాని తీసుకున్నాం. అలాగే బ్రెయిన్ డెడ్ అని బీభత్స రసానికి సంబంధించిన రసం కోసం ఆ సినిమా మీరు చూసే ఉంటారు. ఆ సినిమా చూస్తే భోజనం చేసిన తర్వాత ఆ సినిమా ఎవరైనా మార్పులు వస్తాయి. అవునండి. ఆ సినిమాని తీసుకోవడం జరిగింది. ఓకే. సో అసహ్యాన్ని కలిగించే రసాన్ని గురించి అది తీసుకున్నారనమాట. అవునండి. ఓకే సార్. సార్ మరి ఇన్ని రకాలుగా మీరు ఇవి చేశారు మొత్తం అన్ని కూడాను. అయితే మనకందరికీ తెలుసు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నటువంటి సత్యజిత్ రే లాంటి వాళ్ళ దర్శకత్వం లేకపోతే వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సినిమాలు ఒక 14-15 తీస్తే 1-2 మాక్సిమం 3-4 కన్నా హిట్ అయిన మనకు అనిపించట్లేదు. సో దీని వెనుక ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయని మీరు నిరూపించారా? అసలు మీరు చాలా చక్కటి మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే సత్యజిత్ రే సినిమాలను డిస్ట్రిబ్యూట్ సౌత్ ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన నేను కృష్ణమూర్తి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన నా రీసెర్చ్ మొత్తం చూసిన తర్వాత, ఏమండి మీకు సరిగ్గా మీలాగా ఒక ప్రయత్నం చేసి ఒక ఆయన ఉన్నారండి లోపల, ఆయన సినిమాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేశాను, ఆయన పేరు సత్యజిత్ రే అంటూ చెప్పి ఆ ఇంటర్వ్యూని తీసుకొచ్చి నాకు ఇచ్చారండి. ఓకే. ఆ ఇంటర్వ్యూని మీకు యథాతథంగా మీకు నేను చదివినిపిస్తున్నాను. మనకి స్టూడియోస్ లో టైం చాలా తక్కువ ఉందండి, కొంచెం అందులో ఒక పార్ట్ మాత్రం మీరు చదివి వినిపించండి సార్. కొద్ది పార్టీ చెప్తాను. చెప్పండి సార్. 15వ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారండి అప్పటికి, చిడియాఖానా అనే సినిమా అది. అయితే 14 సినిమాలు తీసిన వాటిలో 3 సినిమాలు ఆడేయండి ఆయనకి. ఏంటంటే పతే పాంచాలి, తీన్ కన్యా, చారులత. అప్పుడు ఆయన చాలా అప్సెట్ అయ్యి, వీటి వెనకాల ఏమైనా సైన్స్ ఉందా, ఈ హిట్ వెనకాల ఎక్కువ రసానందం కలిగించడం దానికి ఏదైనా కారణాలు ఉన్నాయా అనుకుంటూ ఆయన వెతుక్కుంటూ వెళ్ళి రస సిద్ధాంతాన్ని చేరుకున్నారండి. ఓకేనండి. సో దానికి కూడా మూలం రసమని చెప్పి ఆయన తెలుసుకున్నారు. తెలుసుకుని పైగా ఆయన మాట అన్నారండి చివరిలో,
అన్నిటికీ ఏమంటారంటే అత్యధిక ప్రజాదరణ పొందిన మన చిత్రాలను ఎవరైనా పరిశీలించినట్లయితే వీటిలో రస నిర్వహణం ఎక్కువగా ఉండడం కానరావచ్చు. ఇది మొరటుగా జరిగినప్పటికీ ఆ చిత్రం ప్రజాదరణ పొంది తీరుతుంది. అయితే అది ప్రతిభావంతంగాను సునిశ్చితంగాను జరిగితే అది ప్రజాదరణ పొందడమే కాక కళాత్మకంగా కూడా ఉంటుంది. ఓకే. అందుచేత వీటిని అధునాతనంగా ఉండేలా సంస్కరించుదామని ఎంతగానో ఆలోచించాను. అది నాకు సాధ్యం కాలేదు. అయినా అది శాశ్వతమైనవి, సమగ్రమైనవి, మార్పు లేనివి. అందుచేత నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే 2000 ఏళ్లకు పూర్వమే సినిమాలు పుట్టడానికి 2000 ఏళ్లకు పూర్వమే మన పూర్వీకులు వాటి మూల సూత్రాలను తయారు చేసి ఉంచారు. ఈ జ్ఞానాన్ని తృణీకరించవలసిన పని లేదు. నాకు ఈ సిద్ధాంతంలో సంపూర్ణ విశ్వాసం ఉన్నది. వాటిని మనం పాటించకపోతే ఆ తప్పు మనది కానీ వారిది కాదు అని స్పష్టంగా విశ్లేషించుకున్నారు. చాలా బాగుందండి. చాలా చక్కగా సంక్షిప్తంగా మొత్తం సినిమాకి సంబంధించి వారేమన్నారని మీ మాటల్లో కూడా తెలియజేశారండి. థ్యాంక్ యూ అండి. సో మీకు నచ్చినటువంటి మరొక పాట వినిపిద్దాం అనుకుంటున్నాను. సో ఏ చిత్రం నుంచి పాట కావాలండి? మాయాబజార్. ఓకేనండి. మాయాబజార్ నుంచి ఒక చిన్న ముక్క వినిపించాక అనేక విశేషాలు మీతో మాట్లాడుకుంటాను సార్. దయచేసి మీరు లైన్లో ఉండండి. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము, ఉల్లాసముగా నేను దించిన అందమె నీలో చిందెనులే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి పరవశము, ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయనులే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము. ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే. ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే. తెలువములన్నీ చిత్రరచనలే, చెలువములన్నీ చిత్రరచనలే. చలనములో నాట్యములే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. ఓకే ఫ్రెండ్స్, మరి స్టూడియోస్లో టైం 8 గంటలు దాటి 30 నిమిషాలు కూడా దాటింది. మనం మాట్లాడుతున్నాం డాక్టర్ గౌతమ్ కాశ్యప్ గారితో మాట్లాడుతున్నాం. సినిమాల మీద సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ వెనకల ఉండేటువంటి విషయాలను పరిశోధనాత్మకంగా వెలికి తీసినటువంటి వారు. మరొకసారి వెల్కమ్ బ్యాక్ చెప్దాం. హలో సార్, మరి మీరు పనిచేసినటువంటి సంభాషణ రచయితగా కూడా ఉన్నారు కాబట్టి మీరు వర్క్ చేసిన మూవీస్ ఏమైనా 2-3 షేర్ చేసుకుంటారు మా శ్రోతలతో? అంటే మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ స్క్రిప్ట్ లో వాటిల్లో వర్క్ చేసినవి కొన్ని ఉన్నాయండి. సో అవి కథలు అవన్నీ వారివే. మనం చర్చల్లో ఉండడం వల్ల వాటిలో సినిమాలు పనిచేయడం వల్ల కొన్ని అలా జరిగినాయి. సో అది కాకుండా విడిగా నేను రాసింది మరొక కలిపి రాశాను. అమర్జీ అనురాధ గారని మీకు అంటే ఏమాయ చేసేది, గగనం అనేది, ఈ మరో చరిత్ర, ఇంటి అన్నమయ్య, అవునండి, ఈ సినిమాల రచయిత్రి ఆవిడ నన్ను కూడా కలుపుకున్నారు. కలుపుకుని ఇప్పుడు మాలిని 22 అనే సినిమాకి రాయడం జరిగిందండి. ఓకేనండి. సో మరి ఎన్నెన్నో అవార్డ్స్ రివార్డ్స్ మీకు అపార్ట్ ఫ్రమ్ దిస్ డాక్టరేట్ వచ్చి ఉంటాయి. సో ఏదైనా 1-2 మీరు మర్చిపోలేనటువంటి సంఘటనలతో మా శ్రోతలతో పంచుకుంటారా? ఉగాది పురస్కారం అవార్డ్స్ మెడ్రాస్ తెలుగు అకాడమీ అని ఉంది కదండి. అవునండి. నేను అప్పట్లో మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేస్తుండేవాడిని. అప్పుడు నేషనల్ ఫెస్టివల్స్ కి నన్ను తమిళనాడు
తరపున 3 సార్లు నాకు సెలెక్ట్ చేశారు ఆయన. మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి. ఓ చాలా సంతోషం అండి, 3 సార్లు అనమాట. అది వాయిస్ ఆర్కెస్ట్రా అని ఒకటి చేసేవాడిని, నోట్ తో మ్యూజిక్ చేయడం. ఓకే. దాన్ని బీట్ బాక్సింగ్ అని అంటున్నారు. దాని వాయిస్ ఆర్కెస్ట్రా అని నేను చేసేవాడిని అనమాట. అనేక శబ్దాలని కంబైన్ చేస్తూ చేయడం అనమాట. అలా ట్రంపెట్స్ ని ఇలాగన్నీ మ్యూజిక్స్ చేసేవాడిని. అవన్నీ అంటే దాన్ని చేయడానికి కూడా మైక్ అవన్నీ ఒక సిస్టమ్స్ అవసరం అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఏం లేవు కాబట్టి నేను వెంటనే చేయలేకపోతున్నాను. అట్లా సో ఐ యూస్ టు డూ ఇట్ అనమాట. అప్పుడు వాళ్ళు నా ప్రోగ్రామ్ ఒకటి పెట్టించారు. అక్కినే నాగేశ్వరరావు గారు నా దాని మీదే మాట్లాడుతూ ఆయన మాట్లాడడం, అది పేపర్లలో ప్రముఖంగా ఫ్రంట్ పేజీలో రావడము నేను కొంచెం ఎక్కువగా సంతోషపడ్డాను. ఓకేనండి సార్, మరి మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్, భవిష్యత్తు ప్రాజెక్ట్స్ ఇంకా ఈ 22తో మాలిని 22తో పాటు ఇంకా ఏమున్నాయి? మీరు ఎలాంటివి సినిమాలకు లేదంటే ఎలాంటి సంభాషణలు రాయాలని, పలాంటి విధంగా చేయాలని చెప్పి ఏమైనా అనుకుంటున్నారా సార్? ప్రస్తుతం ఇంకా అంటే ముల్లపూడి వెంకటరమణ గారు అబ్బాయి గారు వరా ముల్లపూడి గారు ఉన్నారండి. ఆయన సినిమా చేస్తున్నారు. ఆయన ఆ సినిమాకి రాయమని అడిగారు మమ్మల్ని. సో వీఆర్ రైటింగ్, అనురాధ గారు, నేను. ఓకే, నైస్, బాగుందండి సార్. మరి చివరిగా ఏంటంటే మీరు పరిశోధన చేశారు, దానికి కొన్ని ఫలితాలు వచ్చి ఉంటాయి. దాంతోపాటు ఇంకా ఇప్పుడు సినిమాల వెనకాతలు ఉన్నటువంటి సక్సెస్ ఫెయిల్యూర్స్కి ఇంకా పరిశోధన కొనసాగించాల్సిన అవసరం ఉందా? ఉందండి, ఎందుకు లేదండి, ఉంది. అయితే ఇప్పుడు నా సంబంధించిన నా రీసెర్చ్ దీంట్లో ఎంత రీసెర్చ్ జరిగితే అంత మంచిదండి. నేను నా దానికి మాత్రం ఇది ఈ పుస్తకాన్ని కూడా పబ్లిష్ చేస్తామని చెప్పి అడిగారు. డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారని, సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్. నేను చాలా సంతోషించాను. ఆయన వాళ్ళు దీన్ని కూడా 3 సార్లు అరేంజ్ చేశారండి. ఓకేనండి, దీని మీద ఉపన్యాసం. సో వారందరికీ కూడా కృతజ్ఞుడై ఉన్నాను. మరింత జరగాలండి, ఇంకా జరిగిన కొద్దీ ఉపయోగం. ఓకేనండి. సో మీలాంటి వాల్యూ పరిశోధకులు ఇంకా ఎన్నెన్నో రావాలని చెప్పి, ఇలాంటి పరిశోధనలు సమాజానికి అందాలని చెప్పి, పబ్లిష్ కూడా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా FM రెయిన్బో సాగరిక తరఫున మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. ఈ హాఫ్ అన్ అవర్ టైం మాతో స్పెండ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నమస్కారం అండి. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇదండి గౌతమ్ కాశ్యప్ గారితో పరిచయ కార్యక్రమం. నెక్స్ట్ ప్రోగ్రామ్ మీకోసం సిద్ధంగా ఉంది. కీప్ లిస్నింగ్ టు FM రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కెరటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు.